బయలుదేరి వాడు ఏం చేస్తాడంటే హిందువులు తిట్టడం, ఇంకొకళ్ళని బాధ పెట్టడం, ఇంకొకళ్ళని బాధ పెట్టడం. వాక్యం తెలియదు కదా. వాక్యం తెలియనోడు ఏం చేస్తాడు? వాక్యం తెలియనోడు ఏం చేస్తాడంటే ఇతరుల మీద పడి ఏడుస్తూ ఉంటాడు. వాక్యం తెలిసినోడు అయితే ఎవరి మీద పడి ఏడవడం. వాక్యం తెలిసినోడు వాక్యం మీద బేస్ అయ్యి ఏ మాట చెప్పాలో ఏ మాట చెప్పకూడదు తెలుసుకుని దాన్నే బోధిస్తాడు. వీడికి ఏం తెలియదు, ఎందుకంటే వీడు పూర్తిగా నేర్చుకోలేదు. పూర్తిగా నేర్చుకుని ఏం చేస్తాడు? మిడిమిడి జ్ఞానంగా వీడు చేస్తాడు, మిడియాలంగా ఉంటాడు. వాడు వలన నమ్మకమైన సేవకులు కూడా ఏం జరిగిద్దండి? నష్టం జరుగుతూ ఉంది. నిజమైన సేవకులు కూడా ఇబ్బంది కలుగుతూ ఉంది. కష్టపడి సేవ చేసేవారు కూడా కష్టాలు వస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే వాడు పూర్తిగా సత్యం తెలియదు కాబట్టి మనము ముఖ్యంగా ధనాపేక్షతో దేవుని సేవకు మనం రాకూడదు. డబ్బు వస్తుందని మన సేవకు రాకూడదు. డబ్బు సంపాదన కొరకు దేవుని సేవకులుగా మనం తయారవ్వకూడదు. అందుకన్నాడు ఇక్కడ, ధనవంతులగుటకు ఆపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరమైన దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎక్కడ తీసుకెళ్తాయి ఏంటండి? ఇలా ఎవడైతే వస్తాడో సేవకు, అలాంటి వాడు ఏమవుతాడంట? కష్టాల పాడైపోతాడంట, నష్టపడిపోతాడట. అతని జీవితము అధోగతి పాలవుతుందట. అలాంటి సేవకులుగా మనం ఉండకూడదు. మీ అందరూ కూడా ఒకసారి మీ హృదయాలు ఆలోచన చేసుకోవాలి. దేవుని మీటింగ్కి వెళ్ళామంటే అక్కడ వాళ్ళు ఏమి ఇస్తారు, ఎంత ఇస్తారని ఇప్పుడు అడగమాకంటే అడగకూడదు, తప్పది. దేవుడు నీకు ఎంత ఇస్తే అంత తీసుకొని ప్రార్థన చేయి. నువ్వు చేతిలో పట్టుకొని, ప్రభువా నాకు ఇది ఇచ్చావు ప్రభువా, ఇది నీవిచ్చింది ప్రభువా, ఇది శ్రేష్టమైందే ప్రభువా, ఇది చూడటానికి కొంతే కానీ ఇది 10 రెట్లు ఆశీర్వాదం కలిగింది ప్రభువా, దీన్ని నాకు 100 రెట్లుగా ఆశీర్వాదింపజేసి నన్ను ఫలింప చేయి ప్రభువా, నేను తీసుకోవటమే కాదు ప్రభువా, నేను ఇతరులకు ఇచ్చేవాడుగా చేయి ప్రభు అని నువ్వు తీసుకున్న తర్వాత ప్రార్థన చేయాలి. ఆమేన్. అంతేగాని చాలామంది సేవకులు ఏం చేస్తారంటే, ఆయన పొద్దున అనగా పిలిచాడయ్యా, సాయంత్రం దాకా కూర్చోబెడితే ప్రార్థన అన్నాడు, వాక్యం అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, పోత 100 రూపాయలు ఇచ్చి పంపించాడయ్యా, ఆయన ఏం పెద్ద డైరెక్టర్ అయ్యా అని చెప్పేసి మనం చేస్తామంటే తిట్టుకుంటాడు. నువ్వు తిట్టింది ఎవరినండి? దేవుని. నువ్వు వచ్చింది దేనికి? దేవుని యొక్క వాక్యం వినటానికి రావాలి. భోజనం కొరకు లేకపోతే కానుక కొరకు మనం రావాల్సింది. మన ఆత్మ బలంతో నింపబడిందా లేదా? మన ఆత్మ సంతృప్తిగా దేవుని యొక్క వాక్యంతో నింపబడిందా లేదా? ఇక్కడ దేవుని యొక్క వాక్యం వినిపోతే ఈ ఈ ఈ బలము, ఈ శక్తి నీ సంఘంలో బలంగా పనిచేయడానికి ఉపయోగపడాలి. ఏం చేయాలండి? ఈ వాక్యము నీ సంఘంలో బలంగా పనిచేసే శక్తి, ఆయిల్ అనమాట. ఇది నీ ఇంజన్కి ఏ విధంగా ఆయిల్ పోసుకుంటే ఆ ఇంజన్ పనిచేస్తుందో అలానే ఇక్కడికి వచ్చినప్పుడు ఈ వాక్యము, ఈ శక్తి నీకు బాగా పనిచేసి ఇది 1 నెల దాకా నీకు బాగా పనిచేసే విధంగా తయారు చేసుకుని వెళ్ళాలి నువ్వు. అందుకన్నాడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి ఏమంటాడు ఇక్కడ, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. చూడండి ఏమైందంటే చాలామంది కూడా సేవకులే చాలామంది కూడా చంపుకున్నారు, విశ్వాసులు చంపుకున్నారట. కారణం ఏంటి? ధనాపేక్ష వల్ల. చూడండి చాలామంది సంఘపేటలో కూడా విశ్వాసులు కొట్టుకుంటుంటారు. ఎందుకు కొట్టుకున్నారంటే, అయ్యా ఇదిగో మా అన్న ఇదిగో ఆయనకు 5 సెంట్లు ఇస్తే నాది 1 అరసెంటు కలుపుకున్నాడన్నా అంట, అందుకే మేము కొట్టుకుని తరగాల వాళ్ళు కొట్టుకున్నామన్నా అంట. ధనాపేక్ష ఎలా చేసిందని చివరికి అన్నదమ్ముల్ని తలకాయలు కొట్టుకునేది. వాళ్ళు విశ్వాసులైనా సరే, వారు మారు మనసు పొందినా సరే, బాప్తిసం పొందినా సరే, ఆ క్షణంలో ఏమవుద్ది? ఆ ధనాపేక్ష ఏం చేస్తున్న వాళ్ళని సాతాన్లోకి ఈడ్చుకుపోయి వాళ్ళు తలకాయల పాలు కొట్టుకునే విధంగా, వారు దుర్మార్గ స్వభావం కలిగే విధంగా, అవసరమైతే ఆ చెంటు నాకు రాకపోతే అవసరం చంపిస్తానయ్య గారు అనేటువంటి పరిస్థితి తీసుకెళ్తాం. ప్రిస్టేజ్ అన్నమాట మనిషి. ఏంటండి? ఎక్కడ తీసుకెళ్తాండి? ప్రిస్టేజ్. అది ఆఫ్టర్లో ఒక 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, కానీ ఇది నా ప్రిస్టేజ్ అండి, అది వాడికి ఎందుకు మానేస్తాను, అవసరమైతే వాడిని చంపేసని తీసుకుంటానండి అంటాడు. అంటే ధనాపేక్ష ఎక్కడ తీసుకెళ్తుంది? నిన్ను కీళ్ళలోకి తీసుకెళ్తుంది, నాశనంలోకి తీసుకెళ్తుంది, నష్టంలోకి తీసుకెళ్తుంది. కాబట్టి సేవకులైన మనము ప్రాముఖ్యంగా దేనికి దూరం ఉండాలంటే డబ్బుకు మనం చాలా దూరంగా ఉండాలి. డబ్బుకు ఎంత దూరంగా ఉంటామో అంత ఆశీర్వదించబడతాం మనం. ఒక సామెత ఉంది కదండి, మనం ఎక్కువగా దేన్ని ప్రేమిస్తామో అదేమైపోతుంటుంది, మనకి దూరం అయిపోతాం. మనం దేన్నైతే ఎక్కువగా ద్వేషిస్తామో అదేమవుతుంటుంది, దగ్గరగా వస్తూ ఉంటుంది. ఇదే సూత్రం. సేవకులకి ఇంకా ఇది అర్థం కాల. మనం ఎక్కువగా దేన్ని ప్రేమిస్తాం ఏమవుతుంది? దూరంగా పోతూ ఉంటుంది. ఎక్కువగా మనం దేన్ని అయితే ద్వేషిస్తుంటావు ఏం చేస్తుంది? అది దగ్గర నువ్వు ఎప్పుడైతే ధనాన్ని నువ్వు ద్వేషించుకుంటుంటావో అది నీ అవసరానికి ప్రతి ఒక్క అవసరానికి దాని పిలవకుండా ధనత కదా వచ్చి నీ దగ్గర పడిపోదు. నన్ను అడుకో అంటుంటుంది. అర్థమైందా? ఏమండి?
సేవకులారా, అర్థమైందా? ఏమర్థం చెప్పండి? ఒక ఊరు వెళ్ళాలి, నీకు కారు కావాలి, నీకు డబ్బులు లేవు, నువ్వేం చేసావు? ధనాన్ని దూరంగా పెట్టావు. ఆ ధనం ఏం చేసిద్ది? వెంటనే ఇక్కడ వచ్చిపడి నన్ను వాడుకో, ఆయిల్ పోయించుకో, ఖర్చులు కొడుకో అని చెప్పేసి నీ ఎంట పడుతూ ఉంటుంది. ఏంటండి? కానీ నువ్వు దాన్ని ప్రేమించావు అనుకో, ఏం చేస్తుంది? దూరంగా పోతాం. కాబట్టి ఇప్పుడు కూడా మనము ధనానికి మనం ప్రాముఖ్యత ఇచ్చే వరంగా మనం ఉండకూడదు. దేవునికి ప్రాముఖ్యత ఇస్తే దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ అన్నీ ఉంటాయి. ఆమేన్. దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడేముంటాయి? అన్నీ ఉంటాయి. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. దగ్గరగా చప్ప కొడుతున్నారు. వందనాలు. యేసురత్న గారు చికెన్ పెట్టినట్టు గట్టి కొట్టేవాళ్ళే. పప్పు కదా తిన్నదానికి చప్ప కొడతా ఉన్నారు. ప్రభు చేత నెక్స్ట్ మంత్ మంచి చికెన్తో పెట్టుకుందామండి. ఏమండి? చూడండి, ఇక్కడ దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ అన్నీ ఉంటాయి. అన్నింటి ధనం ఉంటుంది, పేరుంటుంది, ప్రఖ్యాతులు ఉంటాయి, శక్తి ఉంటుంది, బలం ఉంటుంది, కృప ఉంటుంది, అన్నీ కూడా ఉంటాయి. అంటే దేవుడు నీలో ఉండటానికి నువ్వు ప్రాముఖ్యంగా ఆయన ఆహ్వానించుకొని నీ హృదయంలో ఉంచుకునే గొప్ప సేవకుడుగా నువ్వు ఉండాలి. నువ్వు నిజంగా దేవుడు నీలో ఉంటే, దేవుడు మనతో ఉంటే మనం గొప్ప సేవ చేస్తాం. అక్కడ పోవడానికి ఛార్జీ లేవని ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు నిజంగా దేవుని పని చేయడం కోసం నువ్వు ముందుకెళ్తే ఆ టయానికి అటంతకవే వచ్చేస్తాయి. మీరు ఇప్పుడు ఆలోచన చేశారో లేదో, ఒకరోజు ఒక్కొక్క ప్రాంతానికి నేను కూడా ఒకసారికి వెళ్ళాలన్నప్పుడు అక్కడ డబ్బులు ఉండవు. అక్కడికి వెళ్ళాలి, తప్పకుండా వెళ్ళి వాక్యం చెప్పాలనుకున్నప్పుడు ప్రార్థన చేస్తాను, ప్రభువా మరి నాకు డబ్బులు లేవు ప్రభు, కానీ అక్కడికి వెళ్ళి నేను ప్రార్థన చేస్తాను ప్రభు అంట. అనుకోని రీతిగా దేవుడు ఏదో ఒక రకంగా దేవుడు సహాయం చేసి అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పి మరలా ఇంటికి వచ్చే విధంగా దేవుడు చేస్తాడు. ఆమేన్. అంటే దేవుడు అంత గొప్పవాడు ప్రియమైనటువంటి వాళ్ళారా. అలానే 11వ చూసినట్టయితే దైవజనుడా, ఇప్పుడు ఇది మనకే చెప్పబడుతుంది, ఈ యొక్క మాటలన్నీ మన కొరకే. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి ఏం చేయాలి? ఏటిని? డబ్బుని, పేరుని, ప్రఖ్యాతుల్ని, వీటన్నిటిని మనం విసర్జించాలి. కొంతమంది పాస్టర్ గారులు ఒకవేళ ఎవరైనా సరే స్టేజీ మీద పిలవలేదనుకోండి, ఆయనకు చిర్రుపురులు ఆడుతూ ఉంటాడు వెనక్కి కూర్చొని. ఏంది ఆయన పెద్ద గొప్ప పాస్టర్ గారు, ఆయన మాత్రం నేను పెద్ద పాస్టర్ గారు కదా, నేను రెవరెంట్ని అయితే, నేను బిషప్ని అయితే, నేను ఆర్చ్ బిషప్ని అయితే, లేకపోతే నేను పెద్ద పోటుగాడిని అయితే, నేను గొప్పవాడిని అయితే, అసలు నాలాగా ఆయన సంఘం ఉందా? నాకు 2 సంఘాలు ఉన్నాయి, ఒక్కొక్క సంఘంలో 1000 మంది ఉంటారు, కనీసం ఆ వాక్యం చెప్పేవాడికి ఒక సంఘం కాదు లేదు, ఆయన ఇప్పుడు స్టేజ్ మీద కూర్చోబెట్టారు, నేనే తక్కువ అండి అని చెప్పేసి వెనకేం చేస్తుంటాడండి? రగిలిపోతూ ఉంటాడు. అంటే ఆయనకి ఏం కావాలా? ప్రఖ్యాతులు కావాలి, ఘనత కావాలి, ఆయనకి పీఠం కావాలా? ఏం కావాలండి? పీఠాధిపతిలాగా పీఠం కావాలి ఆయనకి. ఆయన ఏం లేదు, ఆ పీఠం మీద కూర్చోబెట్టి ఆయన పొగుడుతుంటే చాలు, ఈయన ఎక్కడికో ఉబ్బిపోతూ ఉంటాడు. ఉబ్బుతుంటాడు అనమాట. బెలూన్కి కానీ గాలి కొడుతుంటే ఎలాగైతే బెలూను కొట్టేకుంది ఉబ్బి, కొట్టేకుంది ఉబ్బి, కొట్టేకుంది ఉబ్బి, ఉబ్బి ఉబ్బి ఏదోసారి ఏం కావాలి? అది బరెస్ట్ అయిపోద్ది. గాలి ఎంతవరకు కొట్టాలో అంతవరకు కొడితేనే ఆ బెలూన్ బాగా ఉంటుంది. గాలి బాగా ఎక్కువ ఏమైందండి? బరెస్ట్ అయింది, పగిలిపోద్ది, పేలిపోద్ది. కాబట్టి దైవజనులైన మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పేరు కోసం, ప్రఖ్యాతి కోసం, డబ్బు కోసం వాటన్నిటి మీరు ఏం చేయాలంట? విసర్జించాలి. ఏం చేయాలండి? విసర్జించాలి. మనకు అయ్యగాది కావాల్సింది ఈ లోక సంబంధం పేరు ప్రఖ్యాతి మనకెందుకండి? దేనికి ఉపయోగపడతాయి? సరే నేను గొప్పోడు అంటారు, దానివల్ల ఉపయోగం ఉందా? లేకపోతే పెద్ద వీరుడు అంటారు, ఏమైనా ఉపయోగం ఉందా? లేకపోతే పెద్ద 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 గొప్ప ఉన్నతమైనడు అంటాడు, ఉపయోగం ఉందా? గొప్పోడైనా సావాల్సిందే, పేదోడు సావాల్సిందే. గొప్పోడిని తీసుకెళ్ళి మట్టిలో పెట్టాల్సిందే, పేదోడిని తీసుకెళ్ళినా మట్టిలో పెట్ట. కాకపోతే ఏం చేస్తారు? గొప్పోడైతే కొద్దిగా మంచి పెట్టి చేపిస్తారు, కాస్ట్లీ పెట్టి చేపిస్తారు. ఏ పెట్టండి అది? అందరూ మామూలు పెట్టి చేపిస్తారు, దానికి ఏ పెట్టి చేపిస్తారు? గంధం చెక్కతో చేపిస్తారు ఒకటి పెట్ట. ఏమండి? గంధం చెక్క మట్టిలో పెడితే అది కూడా పాడైపోవాల్సిందేగా. ఏమండి? మట్టిలో కలవాల్సిందేగా. కాకపోతే కొన్ని రోజులకైనా మట్టిలో కలవాల్సిందే. ఏదైనా డబ్బు ఉన్నోడైనా, పేదోడైనా, ఎవడైనా పేరు ఉన్నోడైనా, ప్రఖ్యాతులు ఉన్నోడైనా, లేకపోతే బిషప్ అయినా, ఆర్చ్ బిషప్ అయినా, రెవరెండ్ అయినా, ఫాదర్ అయినా, ఇంకొకళ్ళైనా ఎవరైనా చచ్చిపోతే ఎక్కడ పోవాలా? అలానే సామాన్య స్వార్థికుడైనా, చిన్న సేవకుడైనా, బుడ్డ సేవకుడైనా, అలానే ఒక విశ్వాసం సేవకుడైనా ఆయన ఎక్కడ పోవాలా? అట్లోకే కదండి. అంతేగాని ఈ పాస్టర్ గారు పెద్దోడు అని చెప్పేసి దేవుడు ఏమన్నా అతను సపరేట్గా ఏమన్నా గత్తీసి ఆ గదిలో పెట్టి నువ్వు బతికుంటావు నాడు కూర్చోబెడతాడా? రెవరెండ్ ఎంత మాత్రాన, బిషప్ అయినంత మాత్రాన కూర్చోబెట్టాడు కదా. ఎవరైనా సరే ఎక్కడికి పోవాలి?
అందుకే మనం ఏం చేయాలంటే వీటన్నిటిని విసర్జించాలి. వీటన్నిటిని ఎక్కువగా నేను ఏం ఆలోచిస్తున్నానంటే, ఇక్కడ కూర్చోవడం కంటే కూడా అక్కడ కూర్చోవడం నాకు ఇష్టం. ఎందుకని? వినడం నాకు ఇష్టం. చెప్పడం కంటే కూడా వినడం నాకు బాగా ఇష్టం. ఎందుకంటే వింటే ఇంకా జ్ఞానం పెరిగిద్ది మనకి. వింటా ఉంటే కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి మనకి. వింటా ఉంటే అనేకమైన మాటలు మనం తెలుసుకోగలుగుతాం, అనేకమైన సంగతులు మనం తెలుసుకోగలుగుతాం అని నేను ఇష్టపడుతుంటాను ప్రియమైనటువంటి వారు. అని మీరు కూడా వీటన్నిటిని దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని ఏముండాలి? ముందు సేవకుడికి నీతి ఉండాలి. ఈ రోజుల్లో సేవకులు చాలామందికి నీతి లేదండి. ఆ పక్క సంఘస్తుని సంఘస్తులు పెక్కపోతుంటాడు వచ్చి అబద్ధాలు చెప్పి, వాడికి నీతి లేదు. ఒరే, ఆ పాస్టర్ గారు చక్కగా బాప్తిసం ఇచ్చాడు ఆ సహోదరికి, ఆయనే కదా వాక్యం చెప్పింది ఆమెకు, ఆయనే కదా ఆమెను కట్టింది, ఆయనే కదా ఆమె దేవునికి సిద్ధపాటు చేసింది. మరి ఆ ఆత్మను నా సంఘంలో తీసుకోవడానికి అది కరెక్ట్ కాదు కదా, ఇది నీతి కాదు కదా అని సేవకులు ఆలోచిస్తున్నారా? ఏమండి? చూస్తారు సంఘంలో చూసి, వాడు బాగా ఉద్యోగస్తులు అనుకోండి, వాడు దశం భాగం ఆ సంఘంలో 10,000 ఇవ్వడం తెలిసింది అనుకోండి, వీడికి ఇక వాడికి వలయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వీడికి నీతితో పని లేదు. ఇంకా ఆడికి వెళ్తాడు మాట, బెదరో వందనాలు బాగుండవు అంటాడు. మరి వందనాలు చెప్పినప్పుడు ఆయన వందనాలు చెప్పాలిగా, చెప్తాడు వందనాలు. ఏంటంటే మీ పాస్టర్ గారు ఈ మధ్యలో అటు ఇటు తిరుగుతున్నాడు ఏంటంటాడు ముందు ఎండిపోయిన వాళ్ళలాగా. అవునండి, తిరుగుతున్నాడు పాస్టర్ గారు. ఒకవేళ వాడు బలహీనుడు అనుకోండి, ఎక్కిస్తాడు, ఇంకా గ్యాస్ కొడతాడు. మీరు అంత గొప్పవాళ్ళు అండి, ఎంత గొప్ప ఉద్యోగం చేస్తారు, సంఘానికి వెళ్తున్నారండి, అసలు మీరు పడుచుకోలేదండి మీ పాస్టర్ గారు, అసలు అక్కడికి ఎందుకండి, మన సంఘానికి రండి. ఎక్కడికండి అంటే సేవకుడికి ఏం లేదు? నీతి లేదు. ఇది మన ఆత్మ కాదు కదా, మనం రక్షించిన ఆత్మ కాదు కదా. ఇది ఆ సేవకుడు కన్నీరు కార్చి ప్రార్థన చేసి ఆ యొక్క ఆత్మని ఆ ఆత్మ కొరకు ఆయన ఎంత ప్రయాసపడ్డాడు, ఎంత కన్నీరు కార్చాడు, ఎంత మోకరించి ప్రార్థన చేశాడు. ఎంతో ప్రార్థన చేస్తే ఎంతో ఆయన కష్టపడితే ఆత్మ రక్షించబడింది. ఆ ఆత్మను దారి తప్పించి నా దగ్గర తీసుకురావడం కరెక్ట్ కాదు కదని ఎంతమంది పాస్టర్ గారు ఆలోచన చేస్తారు? ఒకసారి ఆలోచన చేయండి. సంఘాల్లో ఉన్నటువంటి బిడ్డలను పాడు చేస్తున్నారు పాస్టర్ గారు. ఆ సంఘాల నుంచి ఈ సంఘాలకి, ఈ సంఘాల నుంచి ఆ సంఘాలకి సేవకులు ముందు మార్చడం ఎక్కువైపోయింది. మార్చడం, ఒకవేళ ఒక భాగం మీరు సరైన వాక్యం అందించలేకపోతా ఉంటే ఇంకొక భాగం ఏంటి? ఇలాంటి వాడు తయారయ్యి ఈ సేవకులకు ఏమి లేదట? నీతి లేదట. కాబట్టి నీతిని, భక్తిని ఏముండాలి? సేవకులకు ఏముండాలి? మొట్టమొదటిగా నీతి ఉండాలి, రెండోది ఏముండాలి? భక్తి ఉండాలి. ఈ నీతి లేనివాడు ఎక్కడ సేవ చేసినా సేవ వర్ధిల్లదు. ఏదో ఆ కాసేపటిగా సంఘస్తులు తీసుకుపోగలవు, కానీ ఆ తర్వాత నీ బ్రతుకు రోజుల తర్వాత ఏమైపోద్ది? భ్రష్టత్వంలో పడిపోతావు. కాబట్టి సేవకుడికి ఏముండాలి? నీతి ఉండాలి, రెండోది ఏముండాలి? భక్తి ఉండాలి, మూడోది ఏముండాలి? విశ్వాసం ఉండాలి, నాలుగోది ఏముండాలి? ప్రేమ ఉండాలి, ఐదోది ఏముండాలి? ఓర్పు ఉండాలి, ఆరోది ఉండాలి? సాత్వికం ఉండాలి. వీటిని సంపాదించుకున్నట్టుగా మనం ప్రయాసపడాలి. ఆమేన్. ప్రేమటువంటి దేవుని సేవకులారా, ఇవి మనలో ఉన్నాయో లేదో ఈరోజు మీరు ఆలోచన చేయండి. ఒకవేళ ఇవి లేకపోతే మన 50 మంది టీము, ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లా 50 మంది సేవకుల టీము, ఇవి ఉంటే మీరు బలమైనటువంటి సేవకులుగా ఈ ప్రాంతంలో రగిలించబడతారు. గొప్ప సేవ దేవుడు మీ ద్వారా ఈ ప్రాంతంలో రగిలింపజేస్తాడు. అద్భుతమైన సంఘాలను మీరు బలంగా కట్టగలుగుతారు. నమ్మకమైన విశ్వాసులు మీరు తయారు చేయగలుగుతారు. బలమైన క్రీస్తు ప్రభువు యొక్క పనిని మీరు మీ శక్తి వంచన లేకుండా చేయగలుగుతారు. ఏముండాలి మీలో? ఈ 6 మీలో ఉన్నాయో లేదో ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వచనాలను మరలా ఈ 6 వచనాలు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి బాగా కూర్చొని మీరు చదవాలి ప్రియమైనటువంటి వారలారా. కాబట్టి ఏముండాలి? దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి ధనాన్ని, గర్వాన్ని, అలానే పేరు ప్రఖ్యాత వీటన్నిటిని విసర్జించి ఏవి కలిగి ఉండాలంట మీరు? నీతిని. ఒక విశ్వాసి కాదప్పుడు ఆ విశ్వాసం నువ్వు పలకరించడానికి కూడా వీల్లేదు. ఆ పాస్టర్ గారు చూసుకుంటాడు ఆయన. ఒకవేళ అతను వచ్చి నేను పలకరించి ప్రాణం చేయమంటే చేయి, అంతవరకే. ప్రాణం చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళమా? అయ్యా నీ సంఘాన్ని వెళ్ళిపోమని చెప్పాలి. ఏం చెప్పాలి? నువ్వు నీతిమంతుడు ఏం చెప్పాలి? అన్నా ప్రాణం చేయమని వచ్చింది కూడా ప్రాణం చేసి ఏం చెప్పాలి? నువ్వు చేశానమ్మా, నువ్వు మరలా తిరిగి నీ సంఘంలోకి వెళ్ళి అక్కడే బాప్తిసం ముందు కూడా అక్కడే ప్రభురాత్రి భోజన కార్యక్రమం తీసుకు అక్కడే ఉండమని చెప్పేసి నువ్వు చెప్పాలి. నీతిగా ఆ పాస్టర్ గారికి అప్పు చెప్పన్నా, ఆమెకు ఇంకా బాగా వాక్యం చెప్పన్నా, ఆ సిస్టర్ ఇంకా బలహీనంగా ఉందన్నా, నువ్వు బలపరచునని చెప్పేసి నువ్వు నీతి కలిగిన వాడివైతే ఆ పాస్టర్ గారికి అప్పగిస్తావు. ఎలా ఎవరైనా చేస్తున్నావా? ఒక్క విత్తనమైనా మనకు చాలు, 2 విత్తనాలైనా చాలు,
3 విత్తనాలైనా చాలు, 4 విత్తనాలు అంటే 4 చాలు. ఆ 4 నువ్వు నీతిగా, విశ్వాసంగా, బలంగా పెంచుకుంటే చాలు. పనికి మాలిన గొర్రెలు 100 ఉంటే ఉపయోగం ఉంది ఏమండి? ప్రయోజనం లేనటువంటి పిల్లలు 100 మంది అవసరమా? ప్రయోజకుడు ఒక్కడున్నా చాలండి. ఆమేన్. ప్రయోజకుడు ఒక్కడున్నా చాలు. మా సంఘంలో ప్రయోజకుడు అనేవాడు ఒక్కడే ఉన్నాడు. ఏ మీటింగ్ అయినా నా 50,000 40,000 ఒక్కడే పెట్టుకుంటాడు, ఒక బిడ్డే. 100 మంది సంఘస్థులు కలిసి పెట్టుకునే డబ్బులు ఒక్క సంఘ పెద్ద పెట్టుకుంటాడు. చాలదా? అలాంటి విత్తనం, ఒక విత్తనం మనం తయారైతే చాలదా దేవుని పరిచర్య కొరకు? అలా తయారు చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నావా? ఇక్కడ నుంచి ప్రారంభించండి. బలంగా పనిచేయడం ప్రారంభించండి, నమ్మకంగా పనిచేయడం ప్రారంభించండి. వాళ్ళకి ఇది నేర్పించండి. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము. ఇవి నీవు పొందుకోవడానికి ప్రయాసపడాలి. ఈ లోక సంబంధం డబ్బుల కొరకో, పేరు ప్రఖ్యాతుల కొరకో, ఆస్తిపాస్తుల కొరకో, ఐశ్వర్యం కొరకో, వీటి కొరకు నువ్వు ప్రయాసపడొద్దు. నన్ను ఈ మధ్య భిక్ష గారు ఉన్నారా ఏడి? ఈ మధ్య సేవకునికి ఉన్న లక్ష్యం ఏంటట? నీతి ఉండాలి, భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి, ఓర్పు ఉండాలి, సాత్వికం ఉండాలి. ఇవి ఉన్నప్పుడు మనము గొప్ప సేవకులుగా మార్చబడతాము. చివరిగా మనం చూసినట్లయితే 12వ వచనంలో విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. సేవకుడు ఏం చేయాలండి? నువ్వు బ్రతికి 4 రోజులైనా, నువ్వు సేవ చేసింది కొద్ది సంవత్సరాలైనా ఏం చేయాలట? నువ్వు మంచి పోరాటం పోరాడు. మంచి పోరాటం అంటే ఏంటి? అదే ఎందాక మనం చెప్పుకున్నామే, ఆ 6 లక్షణాలు కలిగిన సేవను చేస్తే మంచి పోరాటం పోరాడినట్టే. నీ వల్ల ఎవరికి ఇబ్బంది కలగకుండా, నీ వల్ల ఎవరికి హాని కలగకుండా, నీ వల్ల ఎవరు మనసు నొప్పించకుండా నువ్వు గొప్ప సేవ చేసావు అనుకోండి, అదే మంచి. యేసు ప్రభువు వారు ఎవరు మనసు నొప్పించాడా? ఎవరికైనా ఇబ్బంది కలిగించాడా? ఆఖరికి ఆయన కొరడాలతో కొడుతున్నా వాళ్ళేమన్నా అన్నాడా? పక్కలో పొడిచిన వారు ఏమైనా అన్నాడా? ఉమ్మి పూసిన వారు ఏమైనా అన్నాడా? చివరికి ఏమన్నాడు ఆయన? తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని. అంటే ఆయన లక్షణాల్లో ఇవన్నీ కూడా మనకు కూడా ఉండాలి. ఆయన పిల్లలమైన మనకు కూడా ఈ లక్షణాలు ఉండాలా లేదా? ఇవి ఉంటున్నాయా మన మీద? ఎవడన్నా ఒకటి తిడితే వాడి మీద 100 తిడుతా ఉన్నామా? ఎవడన్నా మనం నిందేస్తే ఆ నిందను మనం 10 నిందలు వేస్తామన్నా అవతల వాడు. అలా వేస్తే మనం సేవకులు అవుతామా? అందుకన్నాడు ఇక్కడ, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవమును చేపట్టము, దాని పొందుటకు నువ్వు పిలుబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుంటుంది. ఎందుకు వచ్చావు నువ్వు? ఏ ఒప్పుకోలతో వచ్చావు సేవ చేయడానికి? మంచి ఒప్పుకొని వచ్చావు. అయ్యా నేను నమ్మకంగా సేవ చేస్తానయ్యా, బలమైన సేవ చేస్తానయ్యా, అందరూ కూడా సత్య సువార్త నడిపిస్తానయ్యా. సువార్త అనగా క్రీస్తు ప్రభువు యొక్క జనన మరణ పునరుద్ధానం గురించి ప్రకటించడమే సువార్త. ఈ పని చేయడానికి మనం వచ్చాం. ఈ పనే చేయాలి తప్ప ఇక ఏ పని పడితే ఆ పని మనం చేయడానికి దేవుడు వల్లనే ఏర్పాటు చేయలేదు. కాబట్టి ఈ పనిని నాతోటి దైవ సేవకులారా మీ అందరూ నమ్మకంగా పనిచేయండి, బలంగా పనిచేయండి, విశ్వాసంగా పనిచేయండి. గొప్ప కృపను మీరు దేవుని ద్వారా పొందుకుంటారు. గొప్ప వెలుగు మీ ద్వారా ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లా కదండి, మీ వలన అనేకమైన జిల్లాలకు రగిలించబడిద్ది, అనేకమైన దేశాలకు రగిలించబడిద్ది, అనేకమైన రాష్ట్రాలకు రగిలించబడిద్ది మీ వలనే. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిష్యులు 12 మంది అయినప్పుడు కూడా వారు అనేకమైన దేశాల్లో, అనేకమైనటువంటి ప్రాంతాల్లో వారు సువార్త ప్రకటించారు. మీరు 50 మంది అవ్వచ్చు, కానీ రేపు రాబోయే రోజుల్లో 50 దేశాల్లోనో, 50 రాష్ట్రాల్లోనో, లేకపోతే 50 జిల్లాల్లోనో మీరు పనిచేయగలుగుతారు. దేవుడు అలాంటి సామర్థ్యాన్ని, అలాంటి కృపను దేవుడు మీకు ఇస్తాడు. కాబట్టి మీ అందరూ కూడా ముఖ్యంగా ధనం మీద కానీ, పేరు ప్రఖ్యాతుల మీద కానీ, అనేకమైన వాటి మీద మీరు లక్ష్య పెట్టకుండా మీ లక్ష్యం, మీ గురి ఏంటంటే దేవుని పని నమ్మకంగా చేయాలి, విశ్వాసంగా చేయాలి, బలముగా చేయాలి. కేవలం దేవుని వైపు చూసి మేము చేయాలని మీరు నమ్మకంగా పనిచేస్తే మీరు గొప్ప సేవకులు అనబడతారు, గొప్ప స్వార్థులు అనబడతారు, గొప్ప దేవుని పనివారు అనబడతారు. వారి గాడ్స్ అంబాసిడర్స్. మీ అందరూ కూడా దేవునికి, మనుషులకు మీరు గొప్ప రాయబారులు అయి ఉన్నారు. ఆ రాయబారత్వం మీరు చక్కగా నమ్మకంగా చేయాలని నేను కోరుకుంటున్నాను. మీ సేవను, మీ సంఘాలను దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించి ఫలభరితముగా చేయును గాక. ఆమేన్.